వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మోకాళ్ళ నొప్పులు రావడానికి రీజన్స్ అయితే చాలానే ఉంటాయి, కానీ చిన్న ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులు రావడానికి ఒకే ఒక ప్రధాన కారణం ఉంది అని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. అసలు ఆ ప్రధాన కారణం ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. అదేవిధంగా హోమియోపతిలో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏవి ఉన్నాయి, వీటి గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఆఫ్ ది రికార్డ్ మీరు వచ్చేసి మోకాళ్ళ నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ చిన్న ఏజ్లో రావడానికి ఒకే ఒక రీజన్ ఉంది నవీన్ అనేసి అన్నారు. సో ఏంటి సార్, ఏ రీజన్ వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాం? ఆ మెయిన్ రీజన్ ఇవాళ నేను మోకాళ్ళ నొప్పి రావడానికి కారణం ఎందుకంటే ఇంతమంది చూస్తాను నేను డైలీ. చాలా మంది ఈ రీజన్ వల్ల యంగ్ ఏజ్ లో కూడా వస్తున్నాయి, మిడిల్ ఏజెస్ లో కూడా వస్తున్నాయి. ఓకే, అది ఏంది అంటే ఇప్పుడు మన కాళ్ళు ఉంటాయి కదా, అరికాళ్ళు, ఇప్పుడు పాదం ఏదైతే ఉంటది ఇది రైట్, ఇది లెఫ్ట్ అనుకోండి. ఓకే, ఇప్పుడు రైట్ లెగ్ వస్తే ఇట్లా ఆర్చ్ వస్తుంది కాళ్ళు, అవును, ఇట్లా కింద ఈ గ్యాప్ వస్తుంది, అవునా కదా? ఇట్లనే లెఫ్ట్ లెగ్ లో కూడా ఇట్లా వస్తుంది, కర్వ్ వస్తుంది. ఇవి కాళ్ళు. ఓకే, ఈ గ్యాప్ ఏదైతే ఉంటది ఇది ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ గ్యాప్ లేదనుకోండి ఎట్లా అయిపోతాయి కాళ్ళు? ప్లెయిన్ గా ఉంటది, ఇట్లా అయిపోతాయి, ఫ్లాట్ గా వచ్చేసి వస్తుంది. దీన్ని ఫ్లాట్ ఫీట్ అంటారు. ఓకే, లేదంటే ప్లాంటార్ ఫేసైటిస్ అనేసి ఒక కండిషన్ ఉంటది. ఓకే ఓకే, ఇప్పుడు ఇది కొందరికి పుట్టుకతోటి ఉంటది, కొందరికి పుట్టుకతోటి ఉంటది. ఓకే, కానీ కొందరిలో ఏమైతదంటే ఇప్పుడు మీరు ఏమన్నారు, యంగ్ ఏజ్ లో కానీ మిడిల్ ఏజెస్ లో కానీ ఏమైతదంటే, అరే నాడు సినిమాకి పోతున్నామా, పోదాం సినిమాకి, ఏ సినిమా ఉంది, ఓజీకి పోతున్నాం అన్నాడు. అరే ఇప్పుడు సినిమా చూస్తున్నాం, పిజ్జా కావాలి, బర్గర్ కావాలి, మంచూరియా కావాలి, నూడల్లు కావాలి, అన్ని. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే యంగ్స్టర్స్ చాలా మంది ఏది అంటే 20 to 30 ఏజ్ మధ్యలో ఉండేటోళ్ళు వారానికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు. ఇంతకు ముందు ఎట్లుండే, నెలకి ఒక సినిమా, అంటే నెలకి ఒక ఫ్రైడే మనం సినిమాకి పోతుండే. ఇప్పుడు వారానికి 4 అంటే అన్ని కవర్ చేయాలి కదా, సిలబస్ ఎట్లా అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోతుంది. లేకపోతే ఏం చేస్తున్నారు, 4 సినిమాలు చూస్తున్నారు. 4 సినిమాలు చూస్తే 4 సార్లు వారంలో మినిమం టు మినిమం బయట తిండి, అవునా కదా? ఏమైతుంది, బరువు పెరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే, బరువు ఎంతవరకు పెరిగిపోతుంది అంటే, ఇప్పుడు మీరు ఆఫీసులలో పనిచేస్తున్నారు అనుకోండి, మీ చుట్టూ తిరిగి చూడండి. ఈ వీడియో మీరు ఆఫీస్లో చూస్తున్నారంటే, మీరు బ్యాంక్ లోనో, రైల్వే డిపార్ట్మెంట్ లోనో, కార్పొరేట్ లోనో, ఐటీలోనో, దేంట్లో ఉన్నా ఒక 100 మంది ఉంటారు కదా, తిరిగి చూడండి. దాంట్లో 70% జనాలు ఓవర్ వెయిట్ ఉంటారు, అవునా కాదా? ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నారు. మళ్ళా ఈ ఆఫీసులలో పనిచేసేటోళ్ళ ఆఫీసులో ఎట్లుంటాయి, మొత్తం ఫ్లోర్లు చకాచక్ ఉంటాయి, అవునా కాదా? అయితే ఎందుకు, టైల్స్. ఇప్పుడు బరువు 100 కిలో పడుతుంది పాదాల మీద. ఓకే, పాదాల మీద 100 కిలో బరువు పడడం వల్ల దీంట్లో పాయింట్స్ ఉంటాయి, ప్రెషర్ పాయింట్స్. ఇప్పుడు అక్యుపంక్చర్ వాళ్ళు చెప్తారు కదా, అట్లా ప్రెషర్ పాయింట్స్ అంటే ఇక్కడ ఇంత బరువు పడాలి, ఇక్కడ ఇంత బరువు పడాలి, ఇక్కడ ఇంత బరువు పడాలి, అట్లా ఉంటాయి. ఇప్పుడు 100 కిలో మేనేజ్ చేయాలి అంటే, ఇప్పుడు మీ బిఎంఐ ప్రకారం 60 కిలోలు ఉండాలి. ఓకే, కానీ మీ వెయిట్ ఎంత ఉంది, 100 ఉంది కదా, సెంచురీ కొట్టిండ్రు కదా. ఇప్పుడు ఏమైతుంది అంటే ఇక్కడ కూడా అన్వాంటెడ్ బరువు పడుడు స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, ఇట్లా మీకు 25 ఏండ్లకి మీరు 100 కిలో ఉన్నారనుకోండి, 35 వరకు అట్లనే అట్లనే ఒక్క రోజులో కాదు పని, ఏండ్లు పడుతుంది. ఏదైనా నష్టం కావాలంటే అది జరుగుతూనే ఉంటుంది, మీకు రియలైజేషన్ అవ్వదు. ఈ ఫీట్ ఏమో ఇట్లా అయిపోతాయి, ఫ్లాట్ అయిపోతాయి. మళ్ళా దానిపైన ఏంది, ఇంట్లో టైల్స్, ఆఫీస్లో టైల్స్, అవునా కాదా? దాంట్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇట్లా పడుతుంది, మొత్తం ఇట్లా అయిపోయింది. ఇట్లా అయిపోయిన తర్వాత ఏమవుతుందో అది చెప్తాను నేను. ఇట్లా అయిపోయిన తర్వాత మొత్తం బరువు సక్రమంగా పడతలేదు. దాని తర్వాత వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీ నడకలో మార్పు వస్తుంది. ఓకే ఓకే, మెల్లగా వస్తూనే ఉంటది. ఇప్పుడు ఇది మోకాలు, ఇక్కడ వెనక భాగంలో పట్టెల్లా కూడా ఉంటది, మళ్ళా లిగమెంట్లు ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత కార్టిలేజ్ ఉంటుంది. కార్టిలేజ్ అంటే గుజ్జు. ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ మన పాదం ఉంటుంది కదా, ఇక్కడ కింద ఫీట్ ఉంటుంది కదా, ఇది చర్మం అనుకోండి. ఈ ఫీట్ యాక్చువల్లీ ఇట్లా స్ట్రైట్ ఉండాలి, కానీ
ఈ ఫ్లాట్ ఫీట్ అవ్వడం వల్ల, టైల్ ఉండడం వల్ల, బరువు ఎక్కువ ఉండడం వల్ల ఏమైపోతుందంటే ఇది లోపలికి బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇట్లా లోపలికి బెండ్ అయితే ఇట్లా చేసి నడుస్తారు. ఇంకా అర్థమైపోయిందా మీకు? దాంతో ఏమైతుంది, ఇప్పుడు ఫ్లాట్ ఫీట్ ఉండడం వల్ల ఆ ఆర్చెస్ మీద సరిగా బరువు పడకపోవడం వల్ల ఏం చెప్తారు వచ్చి, డాక్టర్ సాబ్ నాకు నిల్చోడానికే వస్తలేదు, నిల్చుంటే కథ మోకాలు నొప్పి నొప్పి నొప్పి. ఓకే ఓకే, కరెంట్ షాక్ కొట్టినట్టు. కొందరు ఏమంటారు, ఎంత నొప్పి అవుతుందంటే ఎవరో డ్రిల్లింగ్ మెషిన్ తీసుకొని డ్రిల్లింగ్ చేస్తున్నారు నా మోకాల్లో అనేసి చెప్తారు. ఎందుకంటే గేట్ కూడా చేంజ్ అయింది, ఆర్చెస్ మీద చక్కగా బరువు పడతలేదు, ఫ్లాట్ ఫీట్ అయిపోయినాయి. అవునా కాదా? దాని తర్వాత నడుచుడు కూడా అట్లనే అయిపోతుంది. మెయిన్ ప్రాబ్లం పడు. దాంతో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ 1 అవుతుంది, గ్రేడ్ 2 అవుతుంది, గ్రేడ్ 3 అవుతుంది. దాని తర్వాత ఆపరేషన్ అంటారు. అవునా కదా? ఆపరేషన్ చేయించుకున్నా సరే మీ బరువు అయితే తగ్గదు కదా. దేవుడిచ్చిందే ఖరాబ్ అయింది, మీ బరువు చక్కగా లేకపోతే ఆపరేషన్ చేసి కొత్తది టీకేఆర్ పెట్టింది ఖరాబ్ కాదా చెప్పండి. అవునా కాదా? అందుకే వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇది డెవలప్ అయింది వారం 10 రోజులు నెలలో కాదు. అవునా కాదా? ఇది ఎప్పటి నుంచో డెవలప్ అవుతుంది మీ బాడీలో. అది మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళా ఈ మొబిలిటీ తగ్గుతుంది, ఒక్కొక్కసారి లిగమెంటల్ టేర్స్ కూడా అవుతాయి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే లిగమెంట్లు ఎప్పుడు చినుగుతాయి, ఎప్పుడైనా పడినప్పుడు, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు, ఏదైనా ఇంజురీ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది, డి డెఫిషియన్సీ ఉంది, ప్రోటీన్ సరిగా లేదు బాడీలో, గుడ్ ఫ్యాట్ సరిగా లేదు బాడీలో. జస్ట్ కూసోవడం లేవడంలో కూడా చాలా మందికి లిగమెంట్లు చింగిపోతున్నాయి. మళ్ళా బరువు ఎక్కువ ఉంది, 2 మోకాలు ఉన్నాయి మీకు. 2 మోకాలు అంటే 50 కిలో పడుతుంది ఒక్కొక్క మోకాల మీద. 25 కిలో పడేది 30 కిలో పడేది ఒక మోకాల మీద 55-60 కిలో పడుతుంది బరువు. దానివల్ల ఈ గ్యాప్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే గుజ్జు కూడా డ్యామేజ్ అవుతుంది. అవునా కాదా? దాని తర్వాత ఇవి 2 రుద్దుకోవడం స్టార్ట్ అవుతాయి. అరిగిపోతా ఉంటాయి, మొత్తం అరిగిపోతుంది. ఆస్టియోపోరోసిస్ ఇట్లా అయిపోతుంది కొందరికి, లేదంటే కొందరికి మొత్తం ఇట్లా అయిపోతుంది. అట్లా మళ్ళీ ఇంకోటి, సరే బరువు మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి, మీరు ఆస్టియోపోరోసిస్ అన్నారు. అవునా కాదా? ఏముంటదంటే మన బాడీలో ఒక హార్మోన్ ఉంటుంది, ఎస్ట్రోజెన్. ఇది ఓవరీలు ఉన్నాయి, గర్భసంచి ఉంది, ఇది దీంట్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు పుండు అవుతుంది కొందరికి గర్భసంచిలో. అవునా కాదా? పుండు అయినప్పుడు ఏం చెప్తారు, తీసి పడేసేయండి, ఇంకా పని లేదు, 4 పిల్లలు ఉన్నారు కదా మీకు అనేసి అంటారు. ఇప్పుడు కొందరికి అట్లా 28 ఏండ్ల, 32, 35 ఈ ఏజ్లలో దీపిచ్చేస్తారు. దీని ప్రొడక్షన్ పడిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఈ ఎస్ట్రోజన్ పడిపోయింది అనుకోండి, ఏమైతుంది, ఈ డ్యామేజ్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. అంటే దీనికి దానికి ఇంటర్లింక్ ఏంటి సార్? ఇంటర్లింక్ ఏంటంటే ఈ ఎస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే ఉంటది కదా, ఇది బాడీలో పడిపోవడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. సర్జికల్ మెనోపాజ్ అంటారు దాన్ని. మెనోపాజ్ ఎప్పుడు అవ్వాలి? 50కి అవ్వాలి. మెనోపాజ్ ఎప్పుడైంది? 32కి అయింది. 50 తర్వాత కొందరు ఇట్లా వంగిపోతారు. ఎందుకు? ఎస్ట్రోజన్ ఉండదు వాళ్ళ బాడీలో, తగ్గిపోతుంది మొత్తం. తగ్గిపోయిన తర్వాత ఏమైతుంది అంటే బాడీలో చేంజెస్ వస్తాయి. మేల్ హార్మోన్ పెరుగుతుంది, ఫీమేల్ హార్మోన్ తగ్గుతుంది. మన నానమ్మ వాళ్ళకు మీరు చూడండి, వాళ్ళకు 70 years 80 years ఉంటాయి, కొంచెం గడ్డం కూడా వస్తుంది వాళ్ళకు, ఎందుకంటే మేల్ హార్మోన్ పెరిగిపోయింది. కానీ బాడీ ఎవరిది? ఫీమేల్ బాడీ. అయితే అట్లా వీళ్ళకు దాని తర్వాత ప్రాబ్లమ్స్, బరువు ఇంకా పెరగడం. ఇట్లా ఒక మనిషి వచ్చిండ్రు మన దగ్గర, పేషెంట్ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? వాళ్ళు వచ్చింది నాగర్ కర్నూలు నుంచి. నాగర్ కర్నూలు నుంచి 32 years లా వాళ్లకు తీపిచ్చేసిర్రు. ఇప్పుడు పేషెంట్ ఏజ్ 48 years. ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఉన్నది 2 పాపలు ఉన్నారు, 2 పెళ్లిళ్ళు అయిపోయినాయి, US లో సెటిల్డ్ ఉన్నారు. ఇప్పుడు నేను చేపించుకుంటే నాకు ఎవరు చూసుకుంటారు? ఆ భయంతో నేను ఆపరేషన్ చేయించుకోవద్దు అనుకుంటున్నాను. మీరు ఏమైనా పరిష్కారం చేస్తారా అనేసి మనం చెప్పినాం. మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఏమంటున్నారు, నాకు నిల్చొని కిచెన్ లా పని చేయడానికి వస్తలేదు, మా ఆయనకు ఒకటే ఖాయిష్, నేనే వండేసి పెట్టాలి, అంతసేపు నిల్చొని నాకు
వండనీకి వస్తలేదు. ఓకే. మళ్ళా ఏమంటారు కొందరు, జొన్న రొట్టె తినండి. అవునా కదా? ఇప్పుడు మా ఆయనకు చేసి ఇవ్వాలి కదా, ఆయనకు షుగర్. బయటకు వెళ్ళి తీసుకొస్తే దాంట్లో ఏమో వాళ్ళు పిండి కలుపుతున్నారు వేరేది. ఏం చేయాలి? నేనే చేయాలి. అయితే ఇట్లా 2 పూటలు వండడం, అక్కడ నిల్చొని పని చేయడానికి రాకపోవడం, దాంతో ఇంకా ఎక్కువ అవుతున్నాయి నాకు నొప్పులు. ఓకే. ఇప్పుడు నాకు ఎట్లా అయిపోయింది, ఏమంటున్నారు, ఏదైనా ఫంక్షన్ ఉందనుకో, ఆడికి పోవడానికి కూడా నాకు సిగ్గైతుంది. ఎందుకు? ఏంది, ఏమైంది నీకు? అందరు వచ్చి అడుగుతారు కదా, ఏమని సమాధానం చెప్పాలి నేను? అవునా? అయితే మీరు తగ్గిస్తారు. మనం ఒక్కటే అడిగినాం, టెన్షన్ ఏముండే ఇప్పుడు కాదు, గర్భ సంచి తీపిచ్చే ముందు. దీంట్లో అప్పుడు పుండు వచ్చింది, ఫైబ్రాయిడ్ వచ్చింది, గర్భసంచి తీపిచ్చే ముందు ఏముండే ప్రాబ్లం అనేసి అడిగాం. ఏమొచ్చింది ప్రాబ్లం అని అడిగితే ఒక్కటే సమాధానం చెప్పారు. అట్లా చెప్తారు మీకు అనేసి. హోమియోపతిలో మేమేమో నమ్ముతామంటే, ఎప్పుడు రోగం వస్తుంది, ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళ పాపకి చాలా హెల్త్ ప్రాబ్లం ఉండే, అస్తమా చాలా సివియర్ ఉండే. అస్తమా చాలా సివియర్ ఉంటే ఎక్కడ ఏమైపోతుంది అని టెన్షన్ పడి గర్భసంచి మీద ఎఫెక్ట్ పడ్డది. దాని తర్వాత బ్లీడింగ్ అవ్వడం, దాంతో తీపిచ్చేసిరు. అదే హోమియోపతి వాడుతుంటే అది తగ్గిపోతుండే అప్పుడు. అవసరం ఉండదు. హోమియోపతి తోటి తగ్గిపోతుంది అది కూడా. అయితే మనం మందులు ఇచ్చినాక ఏమైందంటే, ఈ పేషెంట్ కి ఫస్ట్ 2 months లో 60% నొప్పులు తగ్గినాయి. మంచిగా ఉండేసి ఇస్తున్నారు, తింటున్నారు, ఇల్లు వండుకుంటున్నారు, మంచిగా ఉంటున్నారు. మళ్ళా దాని తర్వాత 6 నెలలకి నొప్పులు పూర్తిగా మాయం అయిపోయినాయి. కానీ మనం ఏం చేసినాం, 1 year వాడిపించిన మందులు. ఎందుకు అంటే ఇది మళ్ళా రావద్దు ఫ్యూచర్. సూపర్. అంటే మొత్తానికి మనం ఉండవలసిన వెయిట్ కంటే ఎక్కువ ఉన్నాము అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందరూ ఏదో అరికాలలో మంటలు, తిమ్మిర్లు అనుకుంటారు, కానీ దాని నుంచే ఈ మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పిన ఈ పేషెంట్ కి, నేనేం చెప్పినా అంటే, రోజు మీరు కెలెండ్యులా టీ తాగండి అనేసి చెప్పిన. కెలెండ్యులా టీ ఎట్లా తాగాలి? కెలెండ్యులా ఫ్లవర్లు 2 తీసుకోవాలి, వాటర్ లో బాయిల్ చేయాలి, ఫిల్టర్ చేయాలి, తాగాలి. బంతి పువ్వులు. కెలెండ్యులా టీ మీరు సర్చ్ చేసి చూడండి. జోకులు చేసుకునే ముందు కింద కమెంట్లు రాసే ముందు ఇది ఎంత దొరుకుతుంది కిలోకి, దాని తర్వాత కమెంట్ చేయండి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది, యాంటీసెప్టిక్ ఉంటుంది, అండ్ మనకు పెయిన్ తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది. దీంతో మంచి ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, దానివల్ల వెయిట్ కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో ఎవరైనా సరే మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటే, సర్జరీ వరకు కూడా సజెస్ట్ చేశారు డాక్టర్లు అంటే, ఒకసారి హోమియోపతి మెడిసిన్స్ అయితే వాడి చూడండి. సో మీరు డాక్టర్తో మాట్లాడాలి, చేతన్ రాజు గారితో మాట్లాడాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.